దేవునానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని మనము చూసుకుందాం. రోమన్స్ చాప్టర్ 4 and verse from 1 నుంచి చూసుకుందాం. చదవండి సిస్టర్. కాబట్టి ఎస్, శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమీ దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతివంతుడని తీర్చబడని ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుగా కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలా ఒక్క నిమిషం చాలమ్మా. ఇక్కడ చూడండి, ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే క్రియలేని విశ్వాసము వ్యర్థము అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎస్, విశ్వాసం ఉండొచ్చు, కానీ క్రియ లేని ఎడల ఆ విశ్వాసము వ్యర్థమవుతుందని బైబిల్ చెప్తా ఉంది. చాలామంది దేవుడు ఇస్తాడని అన్ని విషయాల్లో కూడా నమ్ముతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. మరి కొంతకాలం వరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకు జవాబు దొరకకపోతే మరి చాలామంది నిరుత్సాహపడి మరి ప్రార్థన చేయడము మానేస్తూ ఉంటారు. ఒక విషయాన్ని మనం అందరము గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. సో ఈరోజు మరి ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. క్రియ లేని విశ్వాసము వ్యర్థం. చాలామంది విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసముతో మరి ఒక అడుగు వేసి మరి వారు ప్రయత్నము చేయరు. చాలామంది ఇంకా దేవుడు ఇస్తే ఇయ్యని, ఎప్పుడైనా చేయని, దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం, ఈ ఆలోచన కలిగి ఉంటారు చాలామంది. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, మరి అబ్రహాము విషయంలో కూడా మరి దేవుడు అంటున్న మాట, అబ్రహాము విషయంలో కూడా ఒకటి మాట మనం చూసుకుందాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతని నీతిగా ఎంచబడింది. సో అబ్రహాము విశ్వాసులకు తండ్రి కూడా అబ్రహాము అని బైబిల్ చెప్తోంది. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అని మనం మాటను చూసుకున్నట్లయితే 4వ వచనం నుంచి మనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. సో నమ్మ 4వ వచనం కూడా చదవండి. 4:5 రీడ్. పరిచయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడరు. పరిచయగా భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. 8 కూడా ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మహాకృపని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మయపరచుదాం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము కూడా తన యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఇక్కడ మన క్లియర్గా మరి బైబిల్లో రాయబడి ఉంటుంది. అతను ఎవడైతే మరి క్రియ లేకుండా మరి ఒక విశ్వాసము అనేటువంటి అడుగు మరి వాడి జీవితంలో వేయకపోతే ఏ రీతిగా పొందుకోవడం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అందుకే బైబిల్లో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చాలా జాగ్రత్త మన యొక్క మాట విందాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేతురు. మరి పేతురు బైబిల్లో ఎప్పుడైతే మరి పేతురు ఆయన పడవలో తన శిష్యులందరూ ఉండి పేతురు కూడా పడవలో ఉంటే ఆ పడవలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు సముద్రం మీద. అక్కడికి మరి దూరంగా మరి సముద్రం మధ్యలో నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఎవరు అని నడుచుకుంటూ వస్తున్నారని చెప్పి అందరూ చూసి, శిష్యులందరూ చూసి భయపడతారు. ఎవరై ఉంటారు, భూతమై ఉంటుంది అని చెప్పేసి అని భయపడుతూ ఉంటారు. చీకటిగా ఉంది, గాలి తుఫాన్లు వస్తున్నాయి, అలలు ఎగ్స్ పడుతున్నాయి. మరి
ఈ రీతిగా జరుగుతూ ఉన్నటువంటి ఈ టైంలో మరి పేతురు చూస్తాడు, దూరం నుంచి చూస్తాడు, చూసి దయ్యమేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. అప్పుడే దేవుడు భయపడకండి నేనే అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా యేసే ఇది నువ్వేనా, నిజంగా నువ్వేనా అంటే యేసు ప్రభువు నీళ్ళపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. యేసే నీళ్ళపై నడుచుకుంటూ వచ్చేది పేతురు చూసి పేతురు అంటాడు, అయ్యా మరి నేను కూడా నడవగలుగుతానా, నేను కూడా నడవచ్చా, యా నీళ్ళపై నువ్వు నడిచినట్టు నేను కూడా నడవచ్చా అని అంటే, ఎస్ నడవచ్చు రా అని చెప్పేసి అనేది ఎప్పుడైతే దేవుడు ఒక మాట సెలవిస్తాడో, మాట సెలవిచ్చిన వెంటనే మరి పేతురు ఆ యొక్క మరి దూరం నుంచి అడుగు బయట పెట్టి సముద్రం మీద అడుగు పెట్టి 2-3 అడుగులు వేస్తూ ఉంటాడు. వేసి కొంచెం ముందుకి వస్తూ ఉంటాడు విశ్వాసంతో, యేసు ప్రభుని చూస్తూ వస్తూ ఉంటాడు. కరెక్ట్గా అడుగడుగు వేసుకుంటూ వస్తాడు. కానీ పక్కనే గాలి తుఫాన్లన్నీ కూడా మరి ఎక్స్పర్ట్తో గాలి తుఫాన్లన్నీ వస్తూ ఉంటాయి. వాడిని చూస్తాడు, చూడగానే కొంచెం భయం పుడుతుంది. భయం పుట్టగానే మరి మునుగు సాగుతాడు, మునిగిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆ టైంలో యేసు ప్రభు పట్టుకొని పైకి లేపుతాడు. అల్ప విశ్వాసం, ఎందుకు నువ్వు భయపడ్డావు, నేను ఉన్నా కదా నీతో అన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ నేను బైబిల్ నుంచి ఎందుకు చెప్పానంటే, ప్రియ దేవుని సంగమా, ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు మనకు ఎదురుగా వస్తాడు. ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయడానికి, ఆపదలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో నువ్వు దేని గుండా వెళ్తూ ఉంటావో దేవుడు నీకు ఎదురుగా వస్తాడు, నీతో ఉంటాడు. ఆయన నీకు సమాధానమో నీకు సహాయము చేయడానికి ఆయన నీకు తోడుగా వస్తూ ఉంటాడు. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి, దేవుడు అట్లా ఎదురుగా వస్తున్నప్పుడు ఆయన అయ్యా నేను నడవగలుగుతానా, నేను రాగలుగుతానంటే యేసు అంటాడు, ఎస్ యూ క్యాన్ డూ ఇట్, నువ్వు రాగలుగుతావు, నువ్వు ఇది చేయగలుగుతావు, దీన్ని జయించగలుగుతావు అని దేవుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు ఒక విషయాన్ని మనం గ్రహించాలి. నువ్వు ఈ లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు మళ్ళీ నీకు ఏమైనా పుట్టాయనుకో, ఆ విశ్వాసంలో నువ్వు మళ్ళీ కింద పడిపోతూ ఉంటావు, మునిగిపోతూ ఉంటావు. ఎందుకు ఈ యొక్క వాక్యం చెప్తాను, చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుని అడుగుతారు, దేవా నాకు బలం దయచే, విశ్వాసం దయచే, అవిశ్వాసం పోకుండా ఉండలాగా నాకు నువ్వు ధైర్యం ఈ ప్రభు అని అడుగుతూ ఉంటారు. ఎస్ అడగడం చాలా మంచిది. కానీ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు దేవా నాకు ఈ అప్పు తీసేయి, ప్రభా ఈ రోగం తీసివేయి, నాకు ఈ సమస్య తీసివేయి అని ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మే విశ్వాసం మనకందరికి కావాలి. కానీ రేపటి దినమున ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకొని మనం భయపడతాం. నీకు ఈ సోర్స్ లేదు, లేకపోతే ఎక్కడి నుంచి నీకు ఇది ఒకటి వస్తుంది, లేకపోతే ఎవరు సాయం చేస్తారు, నీకు దిక్కు లేరు, డాక్టర్స్ చెప్పారు ఇంకా నువ్వు చనిపోతావు అని చెప్పారు, డాక్టర్స్ చెప్పారు ఇంక దీనికి మందు లేదని చెప్పారు, ఇంకా దీనికి సొల్యూషన్ లేదు అని లోకం అంటూ ఉంటుంది. గాలి తుఫాన్లు వచ్చినట్టుగా లోకమంతా ఏదో ఒక రీతిగా నేను అవిశ్వాసంలో పడేయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఎంత దేవుని నమ్ముకుంటున్నా కూడా, నువ్వు ప్రార్థిస్తున్నా కూడా లోకము మాట నువ్వు విన్నట్లయితే నువ్వు అక్కడ మునిగిపోతూ ఉంటావు. నువ్వు బలంగా నిలబడలేవు, ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోలేవు. కానీ విశ్వాసులారా అని దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసులకు అందరికీ ఏమంటున్నాడంటే, మీరు ఆ గాలి తుఫాన్లు చూసి భయపడకూడదు. ఎందుకంటే ఆ గాలి తుఫాన్లను కూడా మరి ఒక్క మాటతో ఆపివేయగలిగిన గొప్ప సామర్థ్యం గలవాడు నజరుడని యేసుక్రీస్తు ప్రభువా నీ తండ్రి నా తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక విశ్వాసాన్ని ఇస్తున్నాడు, ఒక శక్తిని ఇస్తున్నాడు. ఏమనంటే నేను నీకు తోడై ఉన్నాను, నన్ను చూసి నువ్వు నడిచినంత వరకు బాగా నడుస్తావు. ఒక విషయం చెప్తా వినండి, కొన్నిసార్లు దేవుడు విశ్వాసం కూడా టెస్ట్ చేస్తాడు. నువ్వు ఎంతవరకు ప్రభువుని నమ్ముకుంటున్నావు, ఎంతవరకు మరి ఆయన పైన నీకు నమ్మకం ఉన్నదని ప్రభు టెస్ట్ చేస్తాడు, దేవుడు టెస్ట్ చేస్తాడు. కొన్ని ఇవ్వడానికి దేవుడిని ప్రార్థించినవి, కొన్ని ఇవ్వడానికి కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు. ఎలా టెస్ట్ చేస్తాడు దేవుడు ప్రార్థించిన ఇవ్వడానికి అంటే, అబ్రహాముకి కూడా మనం చూసినట్లయితే మరి ఆ అబ్రహాముకి మరి 70-80 ఏట మన కుమారుడిని మరి అబ్రహాముకి దేవుడు ఇచ్చిన తర్వాత మరి అతను పూర్తిగా వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పటికీ మరి దేవుడు ఒక్కరొక కొడుకుని మరి దేవుడు ఇచ్చిన తర్వాత ఆ కొడుకుని కూడా బలిగా నాకు ఇస్తావా అని చెప్పేసి అని అడుగుతాడు. దేవుడు మాట అడిగిన వెంటనే, అయ్యా మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకుని ఇచ్చావయ్యా, నువ్వు బలిగా ఎలా అడుగుతున్నావు ప్రభా, నేను ఇయ్యనయ్యా, లేదయ్యా, అలా ఎలా అడుగుతావు ప్రభా, లేదయ్యా, నువ్వు ఇలా చేయొద్దయ్యా, ఇది కరెక్ట్ కాదయ్యా,
మరి నాకు ఒక్క కొడుకు పుట్టాడయ్యా, నువ్వు ఇలా చేయడం తప్పయ్యా, అయ్యా వద్దయ్యా అని చెప్పేసి అని ఒక్క మాట కూడా అనలేదు, మనసులో కూడా ఏం ఆలోచన చేయలేదంట. దేవుడు చెప్పాడు నా కుమారుని బలిగా అర్పించడానికి వెళ్ళాలి అని చెప్పేసి అని కుమారుని తీసుకొని బయలుదేరాడు. హల్లెలూయా. కుమారుని తీసుకొని బయలుదేరి ఆ కొండపైకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే కుమారుని తీసుకున్నాడు, కొన్ని కట్టెలు తీసుకున్నాడు, మరి ఏవైతే అవసరమో మరి బలి అర్పించడానికి అన్నీ సమకూర్చుకొని గాడిద తీసుకొని ఆ కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. కుమారుడు ఆ కొండ దగ్గర రాగానే కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, ఏమనంటే మరి నాన్న బలి అర్పించడానికి తీసుకెళ్తున్నాను అన్నావు, మరి బలి అర్పించడానికి మరి ఇక్కడ ఒక గొర్రెపిల్ల లేదు, ఏం లేదు, ఎట్లా నాన్న అని అంటే, దేవునికి మనం బలి అర్పించి మరి తిరిగి వస్తాము అని విశ్వాసంతో మాట్లాడతాడు. బలి అర్పించి వస్తాము అంటే ఏంటి? ఇద్దరు, అక్కడ వెళ్తుంది ఇద్దరే. ఇప్పుడు కుమారుని బలి అర్పిస్తే ఒక్కడే రావాలి, బలి అర్పించి వస్తాను అనాల, కానీ బలి అర్పించి వస్తాము అంటాడు. సో పలికే మాటలలో కూడా విశ్వాసం ఉండాలి. అందుకే కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత అవిశ్వాసంగా మాట్లాడకూడదు. ఇంక జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఇస్తాడో ఇవ్వడో, ఇది ఎలా జరుగుతుందో అని అపనమ్మకం ఉండకూడదు. దేవుణ్ణి అడిగిన తర్వాత ఆ అవిశ్వాసమైనటువంటి జీవితం, ఆ మాటలు కూడా నువ్వు పలకొద్దు. నెగిటివ్ ఒక పాట కూడా నువ్వు మాట్లాడొద్దు, విశ్వాసంగానే నువ్వు మాట్లాడాల. అబ్రహాం కూడా మరి నేను బలి అర్పించి తిరిగి వస్తాము అన్నప్పుడు చూడండి, విశ్వాసముతో వస్తాము అని చెప్పేసి పలుకుతున్నాడు ఇక్కడ. మరి పైకి వెళ్ళి కుమారుని బలి అర్పించడానికి అన్ని పేర్చి కుమారుని పెట్టి మరి కుమారుడి బలి అర్పించేటువంటి సమయానికి దేవుని యొక్క స్వరం ఆయనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. అబ్రహామా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. చూడండి, అందుకే దేవుడు కొన్నిసార్లు ఇచ్చిన దాన్ని బట్టి కూడా మరి కొన్నిసార్లు దేవుడు నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తాడు. నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటావు, నువ్వు ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటావు అని చెప్పేసి దేవుడు కొన్నిసార్లు టెస్ట్ చేస్తాడు. నీకు ఇచ్చిన దాంట్లో దేవుడిని టెస్ట్ చేస్తాడు. నువ్వు అందులో నమ్మకంగా ఉంటే, నీకు ఇప్పుడు ఒక 10వ వంతుని దేవుడికి ఇచ్చాడంటే ఆ 10వ వంతులో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు మరి 20వ వంతు ఇస్తాడు, 30వ వంతు ఇస్తాడు, 50వ వంతు ఇస్తాడు. 50వ వంతులో నమ్మకంగా ఉంటే 100 వంతులు ఇస్తాడు. అందరికి ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వట్లేదు అని అంటే, చూడండి కొంతమంది విశ్వాసంతో కొన్ని పొందుకున్న తర్వాత కొన్ని రోజులకే వాటిని పోగొట్టుకుంటారు. దేవుడు ఇచ్చింది మళ్ళీ వాళ్ళ జీవితంలో వెళ్ళిపోతుంది, ఉండదు. ఎందుకనంటే వాళ్ళు నమ్మకంగా లేరు. నమ్మకంగా లేక దేవుడు ఇచ్చిన తర్వాత కృతజ్ఞతగా ఉండకుండా వారు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపని వారు పొందుకోలేక వాటిని పోగొట్టుకుంటారు. కానీ ప్రియ దేవుని సంగమా, మనం ఈరోజు దేవుని ఏవైతే అడుగుతామో అవి దేవుడు మనకి ఇచ్చిన తర్వాత వాటిని పోగొట్టుకోకుండా విశ్వాసముతో వాటిని కనిపెట్టుకుంటూ ఒక సాక్ష్యం ఇచ్చుదుముగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతాండి. సో అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. క్రియా రూపంగా తన విశ్వాసాన్ని దేవుడు కనపరుచుకున్నాడు. మనకు చూద్దాం, జేమ్స్ చాప్టర్కి వెళ్దాం. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకుందాము. జేమ్స్ చాప్టర్ 2:21, 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకుందాము. ఈ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. చదవండి సిస్టర్. యాకోబు 2:21. మన పితరుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? హల్లెలూయా. చూడండి, ఇందాక నేను చెప్పినట్టు, ఇందాక ఈ మాట అన్నట్టు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద అర్పించి ఉన్నాడని, మరి అతన్ని క్రియ మూలముగా నీతిమంతుడని తీర్పు పొందలేదా అని చెప్పేసి ఒక ప్రశ్న ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తాం. అందుకే 22వ వచనం చూడండి. చదవండి. కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదియు గ్రహించుచున్నావు కదా. హల్లెలూయా. చూడండి, విశ్వాసము అది ఎలా అంట? క్రియరూపముగా, అతని విశ్వాసం క్రియరూపముగా, మరి అతని విశ్వాసం పరిపూర్ణము. హల్లెలూయా. సో క్రియరూపంగా ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కనపరుచుకుంటావో అప్పుడు అది పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ద ఫెయిత్ ఎప్పుడైతే క్రియరూపంగా ఉంటుందో అది పరిపూర్ణంగా నీ జీవితంలో దాన్ని పొందుకుంటావు.
ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇస్తాడని నమ్మిన తర్వాత దేవుడు ఇచ్చినాక కూడా ఇచ్చినందుకు కూడా దేవుని పట్లను నమ్మకము కలిగే ఉండాలా. ఆమేన్. మళ్ళీ నేను ఏదైనా దేవుడు ఒక ప్రశ్న అడిగి నేను టెస్ట్ చేసినప్పుడు కూడా నువ్వు అందులో పాస్ అవ్వాలి. ఎందుకంటే క్రియ రూపంగా ఉండాలి నీ విశ్వాసం. హల్లెలూయా. ప్రార్థించి ఏదో అడిగేస్తున్నాను, ఏదో జరుగుతుందో అలా అలా అపవాదంతో ఉండకూడదని వీల్లేదు. అబ్రహాంతో అందుకే క్లియర్గా అబ్రహాం గురించి ఈ మాట చెప్తూ ఉంటాడు. అబ్రహాము ఎంతో మరి క్లియర్గా అతను విశ్వాసాలకే తండ్రి అని అంటే, ఇప్పుడు ఎంతమంది అయితే మనం విశ్వాసం దేవుని పైన పెడుతున్నామో మనందరికీ తండ్రి అంటే ఆయన. హల్లెలూయా. ఆయన తండ్రిగా దేవుడు పెట్టాడు. సో అందుకే క్రియ రూపముగా ఈరోజు మన విశ్వాసం దేవుని కనపరుచుకుందాం. ఒకసారి ఆదికాండంకి వెళ్దాము. ఆదికాండము మరి 15వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ఒకసారి. కొన్ని విషయాలు అబ్రహాం విషయంలో మరి దేవుడు అన్న మాటలు మనకు చాలా ముఖ్యమైన. అందుకే ఈరోజు అబ్రహాం గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను నేను. 15:1 చదవండమ్మా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ చూడండి, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏమొచ్చిందంట? యెహోవా వాక్యము. అందరు చెప్పండి, దేవుని వాక్యము అనండి అందరూ. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మీరు వింటున్నారు కదా, ఈ వాక్యం దేవుడు వింటున్నారు కదా, ఈ వాక్యం మీతో ఏమంటుందంటే అబ్రహాము ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. అవునా? అబ్రహాం ప్లేస్లో సత్యస్వరూప, లేకపోతే దాసన్న, లేకపోతే ప్రశాంత్, సంజు, లేకపోతే మీ పేరు పెట్టుకోండి. ఏమన్నానంటే అబ్రహాం ప్లేస్లో ఈ యొక్క పేరు పెట్టుకొని చూడండి, దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము. దేవుడు చెప్తున్న ఫస్ట్ మాట ఏంటి? భయపడకుము. ఎవరైతే ఈరోజు నిజంగా అప్పులకి, అనారోగ్యంకి, ఈ కష్టాలకి, ఇబ్బందులకి, ఇరుకులకి ఎవరైతే భయపడుతున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? భయపడకుము, నేను నీకు కేడెము, నేనే నీకు కేడెమనై ఉన్నాను, నేను షీల్డ్ అయి ఉన్నాను నీకు. కేడెం అంటే షీల్డ్. యుద్ధానికి వస్తున్నప్పుడు మరి వాళ్ళ చేతిలో ఇట్లా ఒక షీల్డ్ ఉంటుంది. అది బాణం వేసినా ఏం వేసినా ఇట్లా అడ్డం పెడితే అది తగలదు నీకు. సో నేను నీకు కేడెంనై ఉన్నాను అంటున్నాను. అపవాది నీకు ఎలాంటి ఇబ్బందులు వేస్తున్నా ఈరోజు మీరు అనుకోవాలంటే తెలుసా, ఎస్ దేవుడు నన్ను భయపడకన్నాడు, దేవుడు ఆయన కేడెం అన్నాడు అని మనం విశ్వాసంగా ఉండాలి. ఆమేన్. సో కేడెము ఏమన్నాడు? నీవు ఏది అడుగుతున్నావో నేను నీకు అది ఖచ్చితంగా కలగజేస్తాను. నీ యొక్క రివార్డ్ని అధికముగా చేస్తాను. నేను నీకు ఇచ్చేది ఏదో ఉందో అది చాలా గొప్పదై ఉంటుంది. నీ బహుమానము అధికముగా నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఏదైతే ప్రామిస్ చేస్తున్నాడో, దేవుడు ఏదైతే అడుగుతున్నావో అది నిశ్చయముగా నువ్వు పొందుకొందువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, అలా మనం బ్యాక్ రివర్స్ వద్దాము. యాకోబు గ్రంథంకి వద్దామమ్మ. తిరిగి యాకోబు గ్రంథంకి రండి మళ్ళొకసారి. అక్కడ ఇంకో వచనం చూద్దాము. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనము తీయాలి. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. చదవండి. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ రీడ్ జేమ్స్ చాప్టర్ 1 verse 22. తీసుంటే చదవండి అమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. ఆమేన్. మీరు వాక్యము కేవలం వినువారై ఉండకుండా, మీరు ఎవరైనా కానీ వాక్యం వింటున్నట్లయితే జస్ట్ వినేసి అలా పక్కన పడేద్దాం, వినేసి అలా సర్లే విందాం అని చెప్పేసి అని ఏదో కొద్ది నిమిషాలు విందాం అలా కాకుండా, వాక్యము విని మర్చిపోకుండా అలా వినేసి ఉందాం అనుకోకుండా ఆ వాక్య ప్రకారముగా నడుచుకోండి అంటున్నాడు అన్నమాట దేవుడు. ఆ మాట చదవమ్మా. మీరు వినువారు మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా, విన్న వాక్యమును బట్టి మీరు వినువారు ఇలా ఏదో వినేద్దాం అలా ఉండకుండా, మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారము
ప్రవర్తించువారై ఉండుడి, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి అని చెప్తా ఉన్నాడు అనమాట. 23వ వచనం చదువుదాం. 23వ వచనం చదవమ్మా. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. 24 వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎటువంటి వాడు వెంటనే మర్చిపోవును కదా. చూడండి, హల్లెలూయా. అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుందంట వారి ముఖం. ఆ నిమిషం చూసుకొని ఓకే ఇది బాగున్నది, ఓకే, మళ్ళీ పక్కన తర్వాత మర్చిపోతారు. వాక్యం విని దాని ప్రకారం నడుచుకొని ప్రవర్తించువాడు ధన్యుడు. ఆమేన్. ఈరోజు ఈ ఒక వాక్యాన్ని విన్నవారు విశ్వాసంతో దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో, క్రియ లేకుండా విశ్వాసం వ్యర్థమని ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాడో, మరి వాక్యము వినవారిగా మాత్రం కాకుండా దాన్ని పాటించేవారిగా, ఆ వాక్యం చెప్పేటట్టుగా వినేవారిగా, అవును నేను విశ్వాసంతో క్రియరూపంగా కడిగేస్తాను, హల్లెలూయా అని మనం విశ్వాసం చెప్పాలి. చూడండి, చర్చ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే ఈ సండే ఖచ్చితంగా చర్చ్కి వెళ్దాం, 2 వారాల నుంచి మిస్ అయిపోయింది, ఖచ్చితంగా చర్చ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే నువ్వు ఎలా ఉండాలని అంటే, నువ్వు చెప్పావు విశ్వాసముతో, మరి నువ్వు చెప్పినటువంటి విశ్వాసము మాట ప్రకారము నువ్వు చర్చ్కి వెళ్ళాలి. సో నువ్వు విశ్వాసంతో పలికావు, ఆ క్రియరూపంగా చూపించాలి. హల్లెలూయా. చాలామంది దేవునికి కూడా కొన్ని అర్పణలు ఇవ్వాలనుకుంటారు, ఆఫరింగ్స్ ఇవ్వాలనుకుంటారు, చేయాలనుకుంటారు, ఇచ్చిన మాట మర్చిపోతారు. దేవుడు ఇచ్చిన తర్వాత మాట మర్చిపోతాడు. మనం దేవునికి ఎప్పుడు కూడా అప్పు ఉండకూడదు. హల్లెలూయా. ఆయనకు మనం ఏవైతే రుణం కలిగి ఉంటామో ఆ రుణాన్ని తీర్చుకోవాలి అని చెప్తా ఉన్నాను. అందుకే క్రియ రూపంగా మనం ప్రతిదీ కూడా దేవునికి మనము విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. ఆఖరి వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమును మనం చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. థ్యాంక్ యూ జీసస్. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకు మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. హల్లెలూయా. చాలు. అందుకే దేవుని ఒక వాక్యము ఎంత బలమైందని అంటే, మోషే యొక్క ముఖాన్ని ఎంత మహిమపరిచాడు దేవుడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరైతే ఉంటారో వారు అందరూ కూడా ఆయన ముఖమును చూసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారంట. ఎంత మహిమ, ఎంత గ్లోరీ మోషేలో ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది అవునా ఆశ్చర్యపోయారంట. దేవుడు ఈరోజు మరి మోషే ముఖకాంతిని మరి ఆయన గ్లోరిఫై చేసినట్టుగా, ఆయన ముఖంని మహిమగా మార్చినట్లుగా ఈరోజు మీ బ్రతుకులను దేవుడు మహిమగా మార్చునుగాక. ఆమేన్. సో దేవుడు అదే అంటున్నారు అనమాట. అంటే ఇట్లుండగా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఎంత మహిమ గలదై ఉండునో. ఎంత ఆత్మ సంబంధమైన యొక్క మహిమ, ఆత్మ సంబంధమైన యొక్క పరిచర్య, ఏదైతే వాక్యాన్ని వింటున్నావో, స్పిరిట్ ఏదైతే నీకు బోధిస్తుందో, ఇది ఎంత గొప్పది, ఎంత మహిమ గలదై ఉన్నదో ఈరోజు మీరు తెలుసుకోవాలని ఈరోజు వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అబ్రహాము నమ్మాడు, పొందుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ కృపను బట్టి, ఈరోజు విన్న ఈ వాక్యాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం, వాటి విషయమే ప్రార్థనలో ఏకీభవిద్దాం. లెట్ us ఆల్ ప్రే. మరి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీరు అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకీభవించండి. నేను ప్రే చేయబోతున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎక్కడైతే మీకు ఎక్కడైతే నొప్పి ఉందో మీకు కుడి అక్కడ పెట్టుకోండి, మీకు కోసం ప్రార్థన చేస్తాను. లెట్ us ఆల్ ప్రే. కళ్ళు మూసుకుందాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరుడైన యేసయ్య, సర్వశక్తి మంత్ర అద్భుతంలో చేయవాడా తండ్రి, నీకు స్తోత్రము నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్న దేవా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యంలో స్పష్టంగా మాతో మాట్లాడినావు దేవా. అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మాతో మాట్లాడినావు నాయన. అయ్యా అవును తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, అయ్యా అవును తండ్రి ఎంచబడ్డాడు నాయన తండ్రి.
అయ్యా అబ్రహాము క్రియరూపంగా తన విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు నాయన. ఈరోజు యొక్క లైవ్లో అయ్యా ఎంతమంది అయితే వాక్యాలు విన్నారో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంది కానీ క్రియరూపంగా అయ్యాని కనపరుచుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి క్రియరూపంగా నాయన తండ్రి వారిని కొంతమందిని నువ్వు పరీక్షిస్తున్నావు నాయన. ఇంకో చాలామంది టెస్ట్ అవుతున్నారు. ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు అని చెప్పి ఇంకా క్వశ్చన్ మార్క్స్తో చాలామంది ఉన్నారు ప్రభువా. వారు అవును తండ్రి నా విశ్వాసం పరీక్షించడానికి వచ్చింది అని వాళ్ళు నమ్మి నేను ఇంకా దేవుని విడిచిపెట్టను, ఈ రోగాన్ని బట్టి నేను దేవుని విడిచిపెట్టను, ఈ సమస్యను బట్టి నేను దేవుని విడిచిపెట్టను, ఈ కష్టాన్ని బట్టి నేను దేవుని విడిచిపెట్టను, ఈ అప్పుని బట్టి నేను దేవుని విడిచిపెట్టను. ఆయన నమ్ముకుంటాను, ఆయనే నన్ను విడిపిస్తాడు, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు విడుదల, ఆయనే నాకు సమాధానం అని ఎవరైతే ప్రభువా ఈరోజు ఈ యొక్క లైవ్లో నమ్ముతున్నారో పొందుకుంటున్నారో, ఎవరైతే నమ్మి ప్రార్థిస్తున్నారో ప్రభువా ప్రతి బిడ్డను విడిపించుదువు గాక. ప్రతి బిడ్డ నజరుడైన యేసుక్రీస్తు నామమున విడిపించబడును గాక. తండ్రి ఈరోజు ప్రార్థనలు ప్రతి బిడ్డ పైన తన హస్తాన్ని ఉంచండి నాయన. ఎంతమైతే ప్రభువా ఎక్కడ నొప్పి అక్కడ చేయబెట్టుకున్న వారిని ముట్టి స్వస్థపరచండి. తను గారి కారు ముట్టి స్వస్థపరచండి నాయన. ఎముకల్లో మాంసంలో రక్తంలో బలం దయచేయండి నా తండ్రి. తలనొప్పని కాడిని విర్రకొట్టమని ప్రార్థిస్తున్న కంటి చూపును సరళము చేయండి. ముక్కుల్లో వ్యాధులు తీసివేయండి ప్రభువా. పంటి చూపును అయా ఆవుతని సరళముఖమని ఆజ్ఞాపిస్తున్నాను. అయా ఆవుతని పంటి నొప్పిని తీసివేయండి. కంటి చూపును అయ్యా సరళముఖమని ఆజ్ఞాపిస్తున్నాను. కన్ను ప్రాబ్లం ఆపరేషన్ అనుకున్న వారిని ప్రభుత్వాన్ని ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. విడుదల అనుగ్రహించండి నా దేవ తండ్రి. లార్డ్ టచ్ దెమ్, హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా చేతులు అరికాల నొప్పులను తీసివేయండి. అయ్యా మోకాల నొప్పులు తీసివేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్స్ అయ్యా తీసిమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నార్మల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాను. మరణకరమైన వ్యాధుల నుంచి విడిపించండి ప్రభువా. కణుతులు గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుల్లో కూరిపోయిన వారిని ఇప్పుడే విడిపించండి ప్రభుత్వాన్ని. సమృద్ధి, ఐశ్వర్యము, బలము దైత్యమని ప్రార్థించి నిశ్చయముగా మా రోగాలు భరించిన నీవే సమస్తమును ఎరిగిన వాడేవండి ప్రభావ. నీ బిడ్డలను విడిపించి ఈరోజు చెప్పబడిన ఈ వాక్య ప్రకారంగా తండ్రి మేము జీవించలాగున్న విశ్వాసము వలన ప్రభుత్వం మేము ప్రతిదీ నీ కృపలో పొందుకుంటామని మేము నమ్ముతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి నూతన వర్తమానంతో మరి ఒకసారి కలుసుకుందాం.